పాలిటిక్స్ మంటలు రేపుతున్నాయి. మూసీపై పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తున్నాయి పార్టీలు. నిన్న ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మూసీ పునరుజ్జీవనంపై క్లారిటీ ఇవ్వగా ఇవాళ బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు రెడీ అయింది. సాయంత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆయన ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. సుమిత్ర, తెలంగాణలో మూసీ అభివృద్ధిపై అధికార కాంగ్రెస్ కు కానీ ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ పునరుజ్జీవ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టబోతుంది. ఈ సందర్భంగా నిన్న ప్రభుత్వం తాజ్ కృష్ణాలో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందన్న దానిపై కూలంకషంగా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీపై పరోక్షంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. మూసీ అభివృద్ధిని బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకుంటున్నాయని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ రూపురేఖలే మార్చేసే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును అడ్డుకోవద్దు, అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వండి, ఏదైతే మూసీ ప్రాజెక్టులో ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి నిన్న చాలా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు పోటీగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు హిమాయత్ సాగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా మూసీ పునరుజ్జీవని మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ మూసీ నోటిఫికేషన్కే తాము వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మూసీ అభివృద్ధి పేరుతో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని చెప్పి డిపిఆర్ లేకుండానే 10,017 ఇళ్లను ఏ విధంగా కూల్చాలని చెప్పి ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. డిపిఆర్ ఇంకా తయారు కాకముందే ప్రభుత్వం ఇప్పటికే ఇళ్లను కూల్చివేసేందుకు భయభ్రాంతులు గురి చేస్తుంది నిరుపేదల వాళ్ళందరినీ కూడా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాం. మూసీ ప్రక్షాళన చేయొచ్చు, ఒక ఇల్లును కూల్చకుండా చేసే అవకాశం ఉంది, దాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగోల్లో పూర్తి స్థాయిలో ఒక్క ఇల్లును కూడా కూల్చకుండా 5 ఎకరాల మూసీ ప్రక్షాళన చేయడంతో పాటు అక్కడ శిల్పారామాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని చూస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సాయంత్రం కేటీఆర్ ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారన్నది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సుమిత్ర, అంటే సాయంత్రం ఎన్ని గంటలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది కర్ణాకర్? సాయంత్రం 5 గంటలకు హిమాయత్ సాగర్ ప్రాంతంలో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమైన నేతలంతా కూడా ఇందులో పాల్గొంటారు. చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఎదురుగా ఏదైతే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందో అందులో లోటుపాట్లు ఏమున్నాయన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపే అవకాశం కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళన ఏ విధంగా చేశాము, అంటే పూర్తిగా ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మూసీని శుద్ధీకరణ చేసే ప్రయత్నం చేశామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం డిపిఆర్ రెడీ కాకముందుకే దాదాపు 10,000కు పైగా ఇల్లు కూల్చేస్తామంటే పేదవాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారని చెప్పి, కాబట్టి వాళ్ళందరి తరఫున ఖచ్చితంగా తాము పోరాటం చేస్తామని చెప్పి, ఈ మూసీ ప్రక్షాళన కాదు, ఇది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి సాయంత్రం కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఈ మూసీ ప్రక్షాళన లోటుపాట్లను ఏ విధంగా ఎండగడతారు, దాంతోపాటు ఈ మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.